కృష్ణుడు పరమాత్మ కదా, ఆయన తోటి ఉన్నవాళ్ళు సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయారు? వాళ్ళు అలా మరణించారు, కేవలం ఒక శాపం వల్లే అలా మరణించారు. అంతటి పరమాత్మతో ఉండి చిన్నతనం నుండి చివరి దాకా ఉండి వాళ్ళు అట్లా సత్యాన్ని తెలుసుకోలేక అలా వెళ్ళిపోయారు. ఒక మంచి తల్లిదండ్రులతోటి, మంచి బుద్ధి కలిగినటువంటి తల్లిదండ్రులతో ఉన్నటువంటి కొడుకులు అందరూ కానీ, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ అందరూ కూడా అట్నే ఉంటారా? మంచి వాళ్ళు కానీ ఉండరు కదా. అంతే. కాబట్టి శ్రీకృష్ణుడితో ఉన్నా ఎవరితో ఉన్నా అంతే. అదే అలాగేనండి. చాలా మంది అడుగుతారు. సాక్షాత్తు అర్జునుడు ద్వారా విన్నాడు భగవద్గీతను, మరి ఆయన ఎందుకు ఆ చివరిలో గాంధీవం మీద ఉన్నటువంటి వజ్రాల యొక్క మోహంతో దాన్ని తగిలించుకొని వెళ్ళాడు, నేను ఇయ్యనన్నాడు. మరి ఎందుకని అంటే ఇవన్నీ కూడా మనం కేవలం మనకి దగ్గర పరమాత్మ ఉన్నంత మాత్రాన, పరమాత్మ చెప్పినంత మాత్రాన వాళ్ళ మాటలు మనం పూర్తిగా వింటామనే గ్యారెంటీ ఏం లేదు. పరమాత్మ అంటే మంచి వాళ్ళు ఏదైనా మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా మనం వింటామని గ్యారెంటీ ఏం లేదు. మన బుద్ధి ఎట్ట పోతుంటుందో దాని ప్రకారం పోతుంది. కొంతమంది మార్చుకోగలుగుతారు, కొంతమంది మార్చుకోలేరు. బాగా అర్థమైంది గురువు గారు. రాముడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కొడుకే అయినప్పటికీ కూడా మరి దొంగ గర్భాన్ని ధరించి మరి మహాత్ములు వచ్చినప్పుడు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని చెప్పి వాళ్ళని పరిహాసం చేశాడు. అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు అయ్యుండి కూడా మరి అలా ప్రవర్తించాడంటే అది మనకు అర్థమైపోతుంది. అర్థమైంది, బాగా అర్థమైందండి.